కాకినాడ పెదపుడి మండలం గొల్లల మామిడాడ ఎల్లెన్పురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 5వ తారీఖున స్వామివారి వెండి ఆభరణాలను చోరీ చేసిన నిందితుడిని 20 రోజుల సమయంలో కాకినాడ పోలీసు యంత్రాంగం అదుపులోకి తీసుకున్నది. ఈ నెల 25వ తారీఖున నిందితుడు రాములు నాయక్ను కాకినాడ రూరల్ ఇంద్రపాలెం వంతెన వద్ద అరెస్టు చేయడం జరిగిందని, ఇతని వద్ద నుంచి గొల్లల మామిడాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని చోరీ కాపాడిన 12 కేజీల వెండి ఆభరణాలు రికవరీ చేయడం జరిగిందని, వాటి విలువ సుమారు 3,90,000 ఉంటుందని కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు మీడియా సమావేశంలో తెలియజేశారు. నిందితుడు రాములు నాయక్పై గతంలో పలు స్టేషన్లలో చోరీ కేసులు నమోదు కాబడినాయని, నేరస్తుడు తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్కు చెందినవాడని ఆయన తెలిపారు. అలాగే ప్రతి దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి చోరీలను త్వరగా రికవరీ చేయొచ్చని ప్రతి ఆలయ ధర్మకర్తలకు కమిటీ వారిని డీఎస్పీ కోరారు. గ్రామంలో ధనవంతులు ఎవరైనా విలువైన సొత్తు ఉంటే ఊర్లు వెళ్లవలసి వచ్చినప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే వారింటికి రక్షణ కల్పిస్తామని ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తారీఖు అంటే తెల్లారితే 5వ తారీఖున గొల్లల మామిడాడ గ్రామంలో వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అంటే ప్రైవేట్ టెంపుల్లో తాళాలు పగలగొట్టి స్వామివారి ఆభరణాలు అట్లాగే పూజాధికారులకి ఉపయోగించే వెండి వస్తువులన్నీ కూడా సుమారు 13 కేజీలు బరువు ఉండే వస్తువులన్నింటినీ కూడా దొంగతనం చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తక్షణమే ఎస్పీ గారి ఆదేశాల మేరకు క్లూస్ టీము అట్లాగే అక్కడున్న సీసీ కెమెరాసు అనాలిసిస్ అట్లాగే డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్స్ వీటన్నిటి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి అతి త్వరలో ఒక ఎంఓ క్రిమినల్ టెంపుల్ అఫెన్సులు చేసే ఒక ఎంఓ క్రిమినల్ అంగోతు రాములు నాయక్ అనే అతన్ని ట్రేస్ చేసి ఈ చోరీ చేసిన సొత్తుని ఇంటాక్ట్గా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన డిస్ప్లేలో పెట్టిన వస్తువులన్నీ కూడా స్వామివారికి వాడుతున్న వెంకటేశ్వర టెంపుల్లోని ప్రాపర్టీ. ఇతని వివరాల్లోకి వెళ్తే ఈ అంగోతు రాములు నాయక్ అనే అతను ప్రొఫెషనల్గా టెంపుల్ అఫెన్సెస్ చేస్తూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతుంటాడు. ఇతనే గతంలో విజయవాడ వంటన్ ఏరియాలో కుసుమనాథ్ టెంపుల్లో కూడా భారీ ఎత్తున సిల్వర్ని చోరీ చేసి అక్కడ కూడా దొరకడం జరిగింది. అప్పుడు జైల్లో ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చి ఈ రకమైన నేరాన్ని ఇక్కడ పాల్పడ్డాడు. సో ఈ కేసులో అత్యంత ప్రభావితంగా ప్రతిభ కనబరుస్తూ సిఏ గారు, ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ గారు సన్యాసిరావు గారు, ఇలాగే మరింత ప్రత్యేకంగా మన సిసిఎస్ కాకినాడ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు గారు, వారి టీము, వారి బృందం చాలా గ్రామాలు తిరిగి, అంటే అవన్నీ చెప్పుకుంటూ పోతే లెంగ్త్ ఉంటుంది, చాలా ఎఫర్ట్ చేసి చివరికి అతను ట్రేస్ చేయడం జరిగింది. అతని దగ్గర ఉన్న చోరీ సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. మీ ద్వారా ఈ పెదపూడి మండలం అట్లాగే కాకినాడ పరిసరాల్లో ఉన్న డివిజన్లో ఉన్న దేవస్థానం తాలూకు ట్రస్టీలకు కానీ అట్లాగే దేవస్థానం కమిటీ మెంబర్స్కి కానీ సూచన ఏంటంటే, ఈ కేసు ఛేదించబడటానికి ఒక 30% నుంచి 40% వరకు మనకి ఆ సీసీ కెమెరాలు ఉపయోగపడ్డాయి. సో సీసీ కెమెరాలను బట్టి, సీసీ కెమెరాల్లో అతను అన్ని ఫేస్ అంతా కనపడకుండా పెట్టుకున్నాడు, అన్నీ చేయగలిగిన ఆ బాడీ ఫీచర్స్ని బట్టి ఎవరనేది అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ మేము కొంత గ్రహించడం జరిగింది. అదే కెమెరాస్ లేకపోతే అది క్లూ అట్లాగే ఉండిపోతుంది, టెంపుల్ పోయింది అనే సెంటిమెంట్స్ ఇవి కూడా దెబ్బతింటూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలందరూ ఇట్లా దేవస్థానాలకి ఎక్కడైనా సీసీ కెమెరా లేకపోతే మా దృష్టిలోకి తెచ్చినా మేము ఆ కమిటీలని మోటివేట్ చేసి కెమెరాలు పెట్టిద్దాం. అట్లాగే ఏదన్నా ఊళ్ళల్లో బాగా ఆర్థికంగా బలంగా ఉండేవాళ్ళు ఇల్లు ఏదన్నా ఊరు వెళ్ళే సందర్భంలో మా దగ్గర పోలీసులో LHMS అని ఒక యాప్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ పోలీసుకి మాకు ఇంటిమేట్ చేస్తే
మేము దాన్ని ఆ ఇంటిని వాళ్ళు తిరిగి వచ్చే వరకు మేము సేఫ్ గార్డ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది కూడా మనకి పెద్ద ఎత్తున ప్రచారం జరగకపోవడంతో ఈ విలేజెస్లో ఎక్కడన్నా అఫెన్స్ అయితే దాన్ని కొంచెం మనం డిటెక్ట్ చేయడానికి కొంత టైం పడితే లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అవ్వకుండా చూసుకోవటం అనేది ఉత్తమమైన మార్గం. అందుకని LHMSను కూడా అందరూ వాడుకోమని మీ ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ప్రత్యేకించి దేవస్థానాలకి సంబంధించిన అన్ని యాజమాన్యాలకు కూడా అయితే ఎండోమెంట్స్ లేదా ప్రైవేట్ టెంపుల్స్ ఉంటాయి, ఈ సీసీ కెమెరాస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం, ఎక్కువ కాలం అది స్టోరేజ్ కెపాసిటీ ఉండటం, IP కెమెరాస్ పెట్టడం. సో దాంట్లో ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయి మన సెల్ ఫోన్ ఎవరో ట్రస్టీ సెల్ ఫోన్కి కానీ అర్చకుల సెల్ ఫోన్కి కానీ ఎవరన్నా లైన్ క్రాసింగ్ చేస్తే మెసేజ్ వచ్చే ప్రొవిజన్స్ కూడా వచ్చేసినాయి కెమెరాస్. అటువంటివి పెట్టుకుంటే ఏదైనా అలర్ట్ వచ్చిన వెంటనే ఆడ్ అవర్స్లో అంతరాలయంలోకి ఎవరైనా వెళ్తుంటే వెంటనే మనం అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను.